ఈ కథ కుటుంబం సమాజం పట్ల బాధ్యత లేని ఒక వ్యక్తిది. నేను వెళ్ళను. అమ్మా, నేను హాస్టల్కి ఏం పంపించట్లేదు, అన్నయ్య దగ్గరికి పంపిస్తున్నాను. వేరే పెద్దనా చెల్లిని అడిగి పంపిస్తున్నావు. 5వ తరగతి మించి మన ఊర్లో చదవలేదు కదరా, తన కాళ్ళ మీద తను నిలబడ్డ కోసం చదువుకోవడానికి పంపిస్తున్నాను. వెళ్ళమ్మా. నేను వెళ్ళను. బాయ్ తల్లి, బాయ్. అమ్మా, నానా, చెల్లిని పంపించాను, జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను నాన్న. ఎప్పుడొచ్చా? సాయంత్రం. అన్నయ్య, రాజు ఎన్నో నీచమైన పనులు చేసినా తన చెల్లిని అలా చేయడం భరించలేకపోయాడు. తండ్రిని బాధ పెట్టిన రోజులన్నిటినీ గుర్తు తెచ్చుకొని మరీ కుమిలిపోయాడు, కుంగిపోయాడు. అయితే ఒక్కటి అనుకున్నాడు. చెప్పమ్మా. చెల్లిని రేపు స్కూల్లో జాయిన్ చేయాలి కదా, నువ్వు పక్కనుంటే బాగుండు అనుకుంటుంది. సర్లే, వస్తాలే అమ్మా. ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. కిందకి రా అమ్మా ఒకసారి. రాజు ఎవరమ్మా? మా అన్నయ్య. అన్నయ్య, ఏ మనిషి అయినా చనిపోయే ముందు ఏం చేస్తాడో తెలియదు, కానీ రాజు తన ఫ్యామిలీ కోసం ఓ లాటరీ కొన్నాడు. అది కొన్ని గంటల్లోనే గెలుచుకోవడం తనకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను సమాజానికి ఏం చేయగలను అనుకున్న రాజు తన ఆర్గాన్స్ని గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేశాడు. తన వల్ల గాయపడిన ముసలవ్వను వెతుక్కుంటూ వెళ్ళి డబ్బు సాయం చేశాడు. చివరిగా ఒక్క మాట, ప్రతి వ్యక్తి తన కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాలి. సమాజానికి నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం చేయకు.